బీఆర్ఎస్ నేతల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాబోయే రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెప్తారని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల మండలం సదల్పూర్ గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అన్యాయాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరిస్తున్నారని, మాయ మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, నిరుద్యోగ భృతి, దళిత బంధు, బీసీ బంధు, రైతు రుణమాఫీ వంటి అనేక కార్యక్రమాలు అబద్దాలేనని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బేల మండల అధ్యక్షుడు నిక్కం దత్తా, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొడప సోనేరావు, మురళీధర్ ఠాక్రే, సందీప్ ఠాక్రే, మోరేశ్వర్, జీవన్ రెడ్డి, గణేష్, భువనగిరివార్, బూత్ అధ్యక్షుడు విఠల్, ప్రకాష్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదివాసీల అడ్డ, ఆదివాసీల శక్తివంతమైన దేవుడి గడ్డ ఈ సదల్పూర్ గ్రామం. ఈ సదల్పూర్ గ్రామానికి నేను ఎన్నిసార్లు వచ్చిందో నాకే తెలియదు. ఏకోరి, గణేష్పూర్, సదల్పూర్, పోహార్, ఈ ప్రాంతం అంతా కూడా నాకు కొట్టిన పిండి. చాలా తక్కువ టైంలోనే అనేక సార్లు మీ గ్రామానికి రావడం జరిగింది. నన్ను ఎంత సంతోషంగా మీరు సాదరంగా ఆహ్వానం పలికినరో అంతే సంతోషంగా ఇప్పుడు కూడా మీరందరికీ కూడా నాకు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంత శక్తివంతమైన గుడిని, ఇంత శక్తివంతమైనటువంటి బైరాన్ దేవ్, మహాదేవ్, ఇంత అద్భుతమైనటువంటి గుడిని ఎన్నో వందల ఏళ్ల సంవత్సరాల కిందట కట్టిన గుడిని ఒక్క రూపాయన ఇచ్చిండా జోగురామన్న? డెవలప్మెంట్ చేసిండా? అభివృద్ధి చేసిండా? ఒక్క రూపాయన ఇచ్చిండా గుడికి? జోగురామన్న ప్రజల్నే కాదు, ఆ దేవుణ్ణి కూడా మోసం చేసిండు. ప్రజలకిచ్చిన హామీలైతే ఒక్కటి నెరవేర్చలే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానడా దాదా? ఇస్తానడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఎంతమందికి వచ్చినాయి? చేతులు లేపిల్లు వచ్చినాయా? వచ్చినాయా? మరి జోగు రామన్న ఏమన్నాడు?